నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు సుందరంగా మారనున్న ఒంగోలు నగరం ట్రంక్ రోడ్డు విస్తీర్ణకు రంగం సిద్ధం 100 అడుగుల దిశగా చర్యలు ప్రతి విద్యార్థికి 10వ తరగతి ఎంతో కీలకమన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో కెరియర్ గైడెన్స్ కార్యక్రమం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడి ఒంగోలు నగరానికి తలమానికంగా ఉన్న ట్రంక్ రోడ్డు ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒంగోలులో గత కొన్నేళ్ల వరకు ట్రంక్ రోడ్డు మంచి వ్యాపార కూడలిగా ఉంటూ వచ్చింది. అయితే నగర జనాభా విస్తరించడం, వాహనాల రద్దీ పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ట్రంక్ రోడ్డును వన్ వేగా మార్చారు. మిరియాలపాలెం సెంటర్ నుండి పాత మార్కెట్ సెంటర్ వరకు వన్ వే అమలవుతుంది. వన్ వే కారణంగా ట్రంక్ రోడ్లో ఉన్న దాదాపు 240 దుకాణాల్లో వ్యాపార లావాదేవీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. పాత మార్కెట్ సెంటర్ నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. అదే సమయంలో అద్దంకి బస్టాండ్ నుంచి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వరకు వ్యాపారాలు ఊపందుకున్నాయి. వన్ వే కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ అమలు దిశగా ఒంగోలు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఒంగోలు నగర అభివృద్ధి ప్రధాన అజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగర రూపురేఖలు మారుస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మిరియాలపాలెం సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరించే విషయమై దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్డు నుంచి మస్తాన్ దర్గా వరకు, మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు. ట్రంక్ రోడ్డు విస్తరణకు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరటం జరిగింది. ట్రంక్ రోడ్డులోని వ్యాపారులతో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వ్యాపారులకు వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ జరిగే సమయంలో షాపులు కోల్పోయే వారికి మార్కెట్ రేటుకు 4 గింతల నష్టపరిహారం చెల్లిస్తామని వ్యాపారులకు చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదన పట్ల వ్యాపార వర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ అమలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వ్యాపారులకు వివరించి వారిని ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రంక్ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు మాస్టర్ ప్లాన్ అమలు కావడం ద్వారా ఆ రోడ్డు సరికొత్త రూపును సంతరించుకోనుంది. రోడ్లు వైండింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం, అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అల్లూరు నరసింహం రోడ్డు కొత్తపట్నం రోడ్డు అవ్వచ్చు, మంగమ్మూరు రోడ్డు అవ్వచ్చు, ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కానీ ఇంకోటి కూడా డబల్ వే అవ్వాలి, సింగిల్ వే కాదు డబల్ వే అవ్వాలి. అటోళ్ళు ఇటు రావాలి, ఇటోళ్ళు అటు పోవాలి, ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇవన్నీ చేయాలి. అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, 240 షాపులు అయినా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని ఒక సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాం. ప్రతి విద్యార్థికి 10వ తరగతి ఎంతో కీలకమని ఆ సమయంలో తీసుకునే నిర్ణయం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు పేరుతో విద్యార్థులకు అవగాహన కల్పించేలా రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్, జిల్లా బాలల వనరుల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలని విద్యార్థులకు సూచించారు. పాఠాలతో పాటు పాఠ్యాంశేతర విషయాల్లోనూ విద్యార్థులు దృష్టి సారించాలని అన్నారు. ఇదిలా ఉండగా వివిధ రంగాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఆయా విషయాలను వాటి నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు. ఇంజనీరింగ్, వైద్యం, ఆర్థిక, న్యాయ, భారత నావికాదళం, పోలీసు, రైల్వే విభాగాల స్టాల్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన విభాగం వారు వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహారపు అలవాట్లపైన ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా ఉప విద్యాధికారి చంద్రమౌళేశ్వర్, డీసీపీఓ దినేష్ కుమార్, బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి గిరిధర్ శర్మ, రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రషీదా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీర్స్ ఎవరు అవ్వాలా? ఓకేనా? అది మీరు ఎలా హ్యాండ్ వాష్ చేసుకుంటారు? 5 టైమ్స్ చెప్పారు. 1 మంత్ చూపించండి మీరు ఎలా పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పీవీఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరు హెచ్ఓడీస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్ అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది. సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేం పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఒంగోలు భాగ్యనగర్లోని రూట్ సెట్లో ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు మహిళలకు కార్ డ్రైవింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు అర్హులని అన్నారు. శిక్షణకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు భాగ్యనగర్లోని రూట్ సెట్ సంస్థలో తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రూట్ సెట్ అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజనం, ఉచిత సదుపాయాలతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు, అంటే జూన్ 20 నుంచి జూలై 19వ తేదీ వరకు మహిళలకు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నామండి. సో ఈ కార్ డ్రైవింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకునే వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ద్వారా సమాజ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయని వాజ్పాయ్ క్లబ్ 205 రీజనల్ చైర్మన్ చలువాది సత్యనారాయణ అన్నారు. వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని ప్రభుత్వ బదిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షుడు భూమా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చలువాది సత్యనారాయణ మాట్లాడుతూ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణ మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయి క్లబ్బులను బలోపేతం చేస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మద్దాలి శివప్రసాద్, బియ్యపు సంపత్ కుమార్, విజయ్, అరవిందలక్ష్మి, చేమకుర్తి శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, కవితారాణి, రాధారమణ గుప్తా జంజం, గుడివాడ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. లేట్ అయిపోతుంది షాపింగ్ మేడం జై
వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ అనుబంధమైనటువంటి వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ అధికార పర్యటన కార్యక్రమం జరుగుతుంది మన ప్రభుత్వ మదిరుల పాఠశాలలో. ఈరోజు మన రీజియన్ చైర్మన్ చలవాలి సత్యనారాయణ గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశాడు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా క్లబ్ అధ్యక్షుడు భూమా శ్రీనివాసులు గారిని ఆహ్వానిస్తున్నాం. వాసవి క్లబ్ ఈరోజు ఒంగోలు సిటీ 205 రీజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్సీ అధికార సందర్భంగా బదిలీల పాఠశాలలోని వాళ్ళకి స్నాక్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమం మొక్కనాటం ఈరోజు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 13వ రోజు మొక్క నాటుతున్నారు. నిరంతరంగా సాయం చేస్తూ ఎవరికి ఏది అవసరానికి అనుగుణంగా ఆ సంస్థ అనేది అవసరాలు తీరుస్తుందండి. ఇలాగే ఈ సంస్థలో ఎంతోమంది వాళ్ళ యొక్క అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ పర్సనల్ బిజినెస్ చూసుకుంటూ ఈ సేవలు కూడా చేస్తున్నారండి. వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థల యొక్క ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుందండి. ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా దీన్ని ఒక ప్రెసిడెంట్ సెక్రటరీగా ఒక చైర్పర్సన్గా అలా ఒక సిస్టమేటిక్గా సేవలు చేస్తూ నిరంతరం సేవలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఈ సేవలు చేస్తున్న వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. అలాగే ఈరోజు మాకు ఒంగోలులో మొత్తం 5 క్లబ్బులు ఉన్నాయండి. ఈ 5 క్లబ్బుల్లో వాసవి క్లబ్ సిటిజన్ అనేది ఈరోజు ఒక రీజనల్ చైర్పర్సన్ అధికార పర్యటన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదట మేము వాసవి క్లబ్ మా కులదైవమైన వాసవి మాతకు అమ్మవారి ప్రార్థన చేసుకొని వచ్చాము. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది పిల్లలకి బుక్స్ స్నాక్స్ అలాగే మా ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు 100 రోజులు 100 చెట్లు నాటాలని చెప్పి మాకు అనౌన్స్ చేశారు. మద్దిరాలుపాడు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శన కనబరిచారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో పెదగంధం జట్టు మొదటి బహుమతి కైవసం చేసుకోగా మద్దిరాలుపాడు అంబేద్కర్ యూత్ జట్టు 2వ బహుమతి, 3వ స్థానంలో వజ్జిరెడ్డిపాలెం జట్టు నిలిచాయి. గెలుపొందిన జట్లకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబా, మాజీ జెడ్పీటీసీ షేక్ కాజావలి, గ్రామ సర్పంచి స్వర్ణ అనురాధ, తాళ్లూరి ఆంజనేయులు, కొనిజేటి ధనుష్, పల్లపోతు సాయి శరణ్, స్వర్ణ కిషోర్, నందిగం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ గారికి స్వాగతం. అలాగే గేమ్ స్టార్ట్ చేయండి.
పాయింట్ బై తదగంజాం. పాయింట్ 2. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. పాయింట్ బై వినోద్ కుమార్ గారు గ్రౌండ్కు విచ్చేసి ఉన్నారు. కోరుకుంటున్నాం. సెకండ్ ప్రైజ్ అందించిన బహుమతిని అందజేస్తారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండవ సీల్ ఈరోజు ఫైనల్లో మనం చూడటం జరిగింది. చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్దగంధం కానీ అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వజ్జిరెడ్డిపాలెం కానీ వారు కూడా పోటీపడి ఇద్దరు కూడా బాగా క్రీడాస్ఫూర్తితోటి పోటీపడి ఆడారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రైజ్ మనీ అంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక సందడి అనేది ఉన్నారు కాబట్టి కుర్రోళ్ళందరినీ ఒకసారి చేర్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలు, కోటి, అనిరుద్ధు మరి వారికి సహకరించిన మిగతా మిత్ర మండలి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవికుమారు వాళ్ళ మిత్రులు ఆర్గనైజేషన్స్ అందరికీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి, అనిల్ గారికి, కాజావల్లి గారికి, అదేవిధంగా సునీల్ గారికి, ధనుష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు, ఈ వాలీబాల్ గేము చాలా ఉత్సాహంగా బాగా ఆడారు. మేము కూడా ఒక 40 మినిట్స్ చూసాము. చాలా ఉత్సాహంగా మంచి స్పోర్టివ్ స్పిరిట్తో బాగా ఆడారు. అంటే ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనము ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలనేది నా మనవి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమము ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి, అదేవిధంగా బాగా ఆడిన ఎందుకంటే ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలోని మత్స్యకారులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. గతంలో ఈ పథకం కింద ఒక యూనిట్ కింద బోటు, ఇంజను, వల సబ్సిడీపై అందించేవారని తెలిపారు. మత్స్యకారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి దృష్టిలో ఉంచుకొని వాటిని విడివిడిగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఆసక్తి కలిగిన మత్స్యకారులు తమ పరిధిలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారులను సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. చేపల వేట నిషేధం, సముద్రంలో చేపల వేట నిషేధం మనకి జూన్ 14వ తారీఖు అర్ధరాత్రితో ముగిసింది కాబట్టి మత్స్యకారులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ చేపల వేట కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ సందర్భంలో మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఉన్నటువంటి బోటు, ఇంజను, వల 3 కాంప్లెక్స్ యూనిట్గా 5 లక్షల యూనిట్ కాస్ట్ తోటి ఉంది. 5 లక్షల యూనిట్ కాస్ట్లో సబ్సిడీ 40% ఉండటం వల్ల మత్స్యకారులు ముందుకు రానందున ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున ప్రభుత్వం సడలింపు ఉత్తర్వులు కూడా జారీ చేయటం అనేది. దీంట్లో ఇంజను మాత్రమే కావాల్సిన, వల మాత్రమే కావాల్సిన, అలాగే బోటు మాత్రమే కావాల్సిన కూడా మత్స్యకారులందరూ కూడా
మాకు దరఖాస్తు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుని వాళ్ళకి మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాము. ఈ అవకాశాన్ని మనకి మత్స్యకారులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి తమిళనాడు కానీ పుదుచ్చేరికి సంబంధించినటువంటి బోట్లు ఏమైనా సరే మన ప్రకాశం జిల్లా సరిహద్దు జలాల్లో కనుక వేట చేసినట్లయితే అటువంటి బోట్లని గుర్తించి ఆ యొక్క జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్కి అక్షాంశ రేఖాంశాలతో కూడినటువంటి ఫోటోలు లేదా వీడియోగ్రాఫ్ని వీలైనంతగా తీసేసి మనకి జిల్లా మత్స్య కార్యాలయానికి కనుక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా రిపోర్ట్ చేసినట్లయితే వాటిని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యశాఖ కమిషనర్ వారి కార్యాలయం ద్వారా నివేదిక సమర్పించి తద్వారా తమిళనాడు ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి రిపోర్ట్ రాయటం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా బోట్లని నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ వేట చేస్తున్నటువంటి బోట్ల మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ దీని అందరినీ కూడా మత్స్యకారులందరూ తగు జాగరూకతతో ఉండి దాన్ని అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయటం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలలో యూనియన్ నేతలకు ఇచ్చిన రాయితీల ప్రకారం బదిలీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ వద్ద గల పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద బదిలీలు సక్రమంగా జరగలేదని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఉంచాలని జీవో విడుదల అయిందని అన్నారు. అయితే పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న జేటీఓ మోట శ్రీనివాసరావును ఒకే ఆర్డర్పై 2 చోట్లకి బదిలీ చేశారని ఆ బదిలీని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇంకా 7 సంవత్సరాలు ఆయన ఒంగోలులో విధులు నిర్వహించే అవకాశం ఉందని అందుకు విరుద్ధంగా బదిలీ చేశారని వెంటనే ఆ బదిలీని పునఃపరిశీలించి నిలిపివేయాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పర్యవేక్షణ ఇంజనీరింగ్తో మాట్లాడారని అయినా అధికారి ఇంతవరకు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయలేదని అందుకోసమే ధర్నా నిర్వహిస్తున్నామని వెంటనే బదిలీని ఆపి యథావిధిగా స్థానాన్ని ఆయనకి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వరకుమార్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి ఆదేశాల మేరకు మేము ఎస్సీ గారిని కలవడం జరిగింది. దానిలో ప్రధాన అంశం మా ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ అయిన మోటా శ్రీనివాసరావు గారికి రిటైన్ చేయలేదు. మాకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఆ జీవోల ప్రకారంగా మేము రిటైన్ చేయమని అడిగాము. అయితే ఆయన రిటైన్ చేయలేదు. అందులో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు కూడా ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన మీరు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఆయన రిటైన్ ఇచ్చేంత వరకు ధర్నా కూర్చోమని మా రాష్ట్ర ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ ఇంజనీరింగ్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది. 2025 సాధారణ బదిలీలలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ ఆఫీస్ బ్యారర్ ముందు ఉన్న సర్వీసును కౌంట్ చేసుకోవద్దు, కేవలం ఆఫీస్ బ్యారర్గా ఉన్న సర్వీసుని 3 టర్మ్స్ కానీ 9 సంవత్సరాల సర్వీస్ కానీ కౌంట్ చేసుకొని బదిలీ చేయమని చెప్పినప్పటికీ ఇక్కడ ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ సర్కిల్ వారు వాటికి విరుద్ధంగా మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు పట్టణ అధ్యక్షుడైన మోటా శ్రీనివాసరావు గారిని మొదట దోర్నాల బదిలీ చేయడం, తర్వాత అదే రోజు అదే ఆర్డర్తో మళ్ళీ ఖమ్మం బదిలీ చేశారు. దీంట్లో ఆంతర్యం ఏందో మాకు తెలియట్లేదు. కానీ అతనికి న్యాయంగా ఇక్కడ ఒంగోలులోనే ఇంకొక 7 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంది. అవన్నీ పట్టించుకోకుండా ఎస్సీ గారు నిరంకుశంగా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి మేము ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇప్పుడు ధర్నాలో కూర్చున్నాం. తదుపరి ఆయన ప్రకటించే నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం కూడా ఉంటుందని తెలియజేస్తాం. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఒంగోలు అర్బన్ సిడిపిఓ కె ఫణిరాజు కుమారి అన్నారు. అంగన్వాడీ కేంద్రం
పిలుస్తోందిరా అనే కార్యక్రమంలో భాగంగా నగరంలోని మంగమూరు రోడ్ యానాది కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ ఫణి రాజకుమారి మాట్లాడుతూ 3 సంవత్సరాలు నిండిన చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో నిర్బంధ విద్య కాకుండా ఆడుతూ పాడుతూ విద్యను సులభంగా నేర్చుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారుల కోసం అందిస్తున్న పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు ఆహార పదార్థాలను అందిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారని, అందుకోసం ఈ నెల 17వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రం పిలుస్తుందిరా కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టామని అన్నారు. మంగమూరు డొంక డి సెక్టార్ పరిధిలోని 6 అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో డి సెక్టార్ సూపర్వైజర్ పిచ్చమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు జయశ్రీ, రాజ్యలక్ష్మి, అరుణ, శోభ, సుమలత, హెల్పర్లు పాల్గొన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయండి, అంగన్వాడీలో చేర్చండి. మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయండి. ఈ నెల జూన్ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంగన్వాడీ పిలుస్తుందనే కార్యక్రమం జరుపుతున్నాము. దీంట్లో భాగంగా 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని తల్లుల సమావేశం ద్వారా ఇలాగ ర్యాలీల ద్వారా తెలియపరుస్తున్నాం. మాది నిర్బంధ విద్య కాదు, ఆటపాటలతో కూడిన విద్య. అసలు బడికి అలవాటు చేయటమే మా ఉద్దేశం. కనుక తల్లులందరినీ కోరేది ఏంటంటే 3 సంవత్సరాల నిండిన మీ బిడ్డలందరినీ అంగన్వాడీలో చేర్చండి, వాళ్ళకి బంగారు భవిష్యత్తుకి పునాది వేయమని కోరుతూ ఈ సందేశాన్ని బట్టి అందరూ అంగన్వాడీలో చేర్చాలని కోరుకుంటున్నాను. షంషీర్ అహ్మద్ 73వ జయంతిని పురస్కరించుకొని సమతా వృద్ధాశ్రమంలో షంషీర్ అహ్మద్ స్మారక సమితి సభ్యులు వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. షంషీర్ అహ్మద్ బాధ్యతాయుతమైన అధికారిగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అదనపు సంయుక్త కలెక్టర్గా వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహించి నిజాయితీ గల అధికారిగా ప్రశంసలు అందుకున్నారని తమ్ముడు జిలానీ బాషా అన్నారు. సిపి నాయకులు ఎస్డి సర్దార్ మాట్లాడుతూ ఉత్తమ అధికారిగానే కాకుండా సాహితీకారుడిగా ఎన్నో సమాజహితమైన గ్రంథాలు రచించారని కొనియాడారు. కార్యక్రమంలో సమతా వృద్ధాశ్రమం నిర్వాహకులు అంకబాబు, నూకతోటి రవికుమార్, నబీ, కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. షంషీర్ అహ్మద్ గారు 73వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొత్తగా దాదాపు ఇంటి పట్టాలు కానీ ఆయన సహాయం చేయడం కానీ, పై అధికారితో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఎప్పుడూ ఆయన పేద ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేటటువంటి వ్యక్తి. కింద నుంచి పై స్థాయి వరకు కలెక్టర్ స్థాయి వరకు చేసి ఆయనకు కూడా ఆయన చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా పాల్గొని దాదాపు వారు మేము కలిసి చిన్న కానీ పెద్ద కానీ 35 కార్యక్రమాలు చేసాము. ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరి మా అన్నగారు స్వర్గీయ షంషీర్ అహ్మద్ రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ ఆయన 2020 సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున పార్కిన్సన్స్ అనేటటువంటి వ్యాధితో చనిపోవడం. మరి ఆయన అత్యంత నీతి నిజాయితీగా ఎంఆర్ఓ స్థాయి నుండి అదనపు సంయుక్త కలెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఆయన ముఖ్యంగా సమాజంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల వారి కోసం ఒక అధికారిగా ఉంటూ తన శాయశక్తులా ప్రయత్నం చేసి ఆయన చాలామందిని అనేక రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కవి, రచయిత. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము షంషీర్ అహ్మద్ స్మారక సమితి అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నేడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన 73వ జయంతిని పురస్కరించుకొని మీ దగ్గరికి వచ్చామమ్మా. మరి ఉడతాభక్తిగా మేము మీకు కావాల్సినటువంటి సరుకులను కానివ్వండి, పండ్లను కానివ్వండి మీకు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. మరి మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పేరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ. షంషీర్ అహ్మద్ గారు చాలా నీట్గా, నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, అంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు, కష్టపడి చదువుకున్నారు. మరి కలెక్టర్ స్థాయి అధికారిగా మన జిల్లాలో పనిచేశారు.
ఇక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సహాయ సహకారాలు చేసి అందించారు. శంషీర్ అహ్మద్ గారు తమ్ముడు సార్ జిలానీ గారు. సో సార్ వచ్చేసి ఆయనకి మిత్రుడు. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి వీరి పెద్దలు సర్దార్ గారి పేరు వీరి సలహాలు తీసుకుంటూ పేదవాడు ఇబ్బంది పడకూడదు, అవకాశం ఉన్నంత వరకు అధికారిగా ఏం చేయాలో అన్నీ చేసేవాడు. అవసరమైతే తన పై స్థాయి అధికారులతో కూడా తను మాట్లాడి ఒప్పించి అలా ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. సో ఆయన ఈరోజు జయంతి సందర్భంగా అది మీ అందరి కోసం ఆయన తరపున మేము ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసాం ఆయన పేరు మీద. దాంట్లో కొంత కుటుంబ ఆయన గారి పిల్లలు ఉన్నారు, సార్ తమ్ముడు ఉన్నారు, ఇంకొక తమ్ముడు ఉన్నారు. మేమంతా బయట వాళ్ళమైనా కూడా అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం, ఆయన పేరు మీద చిన్న సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతమే ఒక రకంగా చెప్పాలి. మా అదృష్టంగా భావిస్తాము. ఆయన గురించి ఇలా చెప్పగలగటం కూడా ఒక మంచి స్మరణ చేసుకోవడం మంచి ఇదన్నమాట. అని అది అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబం కానీ ఇది చేసే మేము కానీ మా అందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ. సింగరాయకొండ మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై డివైడర్ను కారు ఢీకొని ఒక మహిళ మృతి చెందగా మరో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను 108లో ఒంగోలు రిమ్స్కి తరలించారు. మచిలీపట్నం నుంచి చెన్నై వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలు మచిలీపట్నం మండలం యాదర గ్రామానికి చెందిన 65 సంవత్సరాల వయసు గల కృష్ణకుమారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్య కోసం 650 కోట్లు, సంక్షేమ హాస్టల్, మైనర్ రిపేర్ల కోసం 13 కోట్లు కేటాయించడం హర్షణీయమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఉపాధ్యక్షుడు వర్షిత్, గోపి, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి తల్లికి వందనం విజయవంతంగా పూర్తి చేసినందుకు కూటమి ప్రభుత్వానికి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, ప్రకాశం జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలుపుతారు. అట్లాగే ఈరోజు ఇప్పుడు లేని విధంగా విద్యా సంవత్సరం కంటే ముందు పాఠశాల విద్యకు 650 కోట్లు కేటాయించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే సంక్షేమ హాస్టల్లో మైనర్ రిపేర్స్ కోసం, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ₹1 కూడా ఏ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ₹1 కేటాయించిన సందర్భం. కానీ లోకేష్ గారు 13 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు మైనర్ రిపేర్లకు కేటాయించడానికి కూడా మేము ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాము. అట్లాగే ఈరోజు కార్పొరేట్ భూతం రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అట్లాగే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఫీజులను పెంచి ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్లాగే ఈరోజు స్కూల్ విద్యలో అయితే 40,000 నుంచి 70,000 వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జేఈ మెయిన్స్ అని, ఐఐటి అని, లేకపోతే ఐపీఎల్ అని, ఎంపీఎల్ అని, ఎస్పీఎల్ అని ఇట్లా రకరకాల కోర్సుల పేరుతో ఈరోజు విద్యార్థులను నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈరోజు పిల్లలను చదివించడము తల్లిదండ్రులు భారంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని ఒంగోలు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి 22వ వార్షిక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా మేళతాళాలతో అమ్మవారి నగరోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు జరిపించారు. అనంతరం శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో భక్తులు పొంగలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో 33వ డివిజన్ అధ్యక్షుడు నల్లూరి రవి, గంగవరపు కృష్ణమోహన్, కామని వెంకట్రావు, గణేశుని సుబ్బారెడ్డి, మండే శ్రీమన్నారాయణ, ఆపరేటర్ వెంకటేశ్వర్లు, మాధవరపు సురేష్, గోర వెంకటేశ్వర్లు, దేవస్థానం అర్చకులు ధారా శివరామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఎక్కువ కొంచెం ఆగమని మీరు కొద్దిగా వడ్డించండి, వడ్డిస్తే కొద్దిగా క్లియర్ అయితే 70 అంటే ఎట్టండి ఈజీగా 70-80 అన్న ఆశ్చర్యం. అటు నుండి జిల్లాలో డిఆర్డీఏ సిబ్బందితో ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్లోని డిఆర్డీఏ వెలుగు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎల్పి, ఎంసీపీ గ్రౌండింగ్పై ఏపీఎం, డిపిఎం, సీసీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను సిబ్బంది సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో డిపిఎం డి దానం, ఆర్ఎల్ అంబేద్కర్తో పాటు డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కష్టం నేను సార్ వీళ్ళకి మనకు సీసీలు పడలేరు కదా. కొనకల మెట్ల సయ్యులు నీకు ఇన్ఛార్జ్. మీ పనులు మీరు కామ్గా చెప్పినట్టు చేస్తే సో నాకెందుకు అవన్నీ? నేను చాలా మైన్యూట్ వరకు వెళ్తా. నాకు కావాల్సిందే, నేను మొదటి నుంచి చెప్పేది అదే. డిపార్ట్మెంట్లో నా డ్యూటీ నేను చేస్తాను, మీ డ్యూటీ మీరు చేయండి. సో మీ డ్యూటీ మీరు చేయనప్పుడు సో ఖచ్చితంగా కొంతమంది మీద చర్యలకు వెళ్తాం. చర్యలకు వెళ్ళినప్పుడు రీజన్స్ కావాలి కాబట్టి ఆ రీజన్స్ అన్ని తీసుకుంటాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏంటి, కొన్ని పనులు మనం చేయకూడదు, అవన్నీ మీరు చేస్తున్నారు. సో అవన్నీ పేపర్లో నోట్ చేసి నీట్గా తర్వాత మళ్ళా ఏదన్నా రెఫరెన్స్ లెటర్స్తో వస్తారేమని చెప్పి అవన్నీ ఖచ్చితంగా పేపర్ మీద నోట్ చేస్తే సో అలా బైండ్ అవుతుంది అని చెప్పి ఉద్దేశం. నేను ఆ ఫైనల్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా అందరూ సీసీలతో నేను మాట్లాడతానని చెప్పి పిలిచాను బికాస్ ఎందుకంటే నేను జూమ్లో చెప్తున్నా మీకు అర్థం కావట్లే, 1-2 సార్లు రిపీట్ చేసి చెప్పినా మీకు అర్థం కావట్లే. పర్ డే 20-25 చేయాలంటే యారంటే ఎవరైనా 15 or 20 అన్నా వస్తాయి. సో మనం దృష్టి పెడితే మనకు ఆ భయం భక్తి లేకపోతే ఎలా వస్తాయి? ఉద్యోగం అవసరం ఉందా లేదా నీకు? అది నువ్వే నిర్ణయించుకో. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.